శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి సొంత గృహయోగం ఏ వయసులో ఏర్పడుతుంది, సొంత గృహం ఏర్పడాలంటే ఈ రాశివారు ఎటువంటి రెమెడీలు పాటించాలి, అద్దె గృహంలో సొంత గృహం లేకుండా ఉన్న వాళ్ళకి ఏ విధంగా చేస్తే గృహయోగం ఏర్పడుతుందన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో ద్వారా. కన్యా రాశి వారు అంటే స్వభావ సిద్ధంగా ఇది సహజ రాశి చక్రంలో 6వ రాశి అవటం వల్ల ఏది సాధించాలన్నా ఏది సంపాదించాలన్నా చాలా స్ట్రగుల్ పడిన తర్వాత మాత్రమే అది సక్సెస్ రావడం జరుగుతుంటుంది. అన్నీ కూడా శ్రమాంతర విజయాలు, ఏది కూడా సవ్యంగా సునాయాసంగా రాదు. ఇతరులకి హెల్ప్ చేసినప్పుడు, ఇతరులకి సహాయం చేసినప్పుడు వారికి వీరి ద్వారా చాలా అనుకూలంగా ఉంటుంది. ఆ పనులు తొందరగా అవుతుంది. అంటే మీరు ఒక సంస్థ స్థాపిస్తే అందులో కన్యా రాశి వారిని అపాయింట్మెంట్ చేసుకుంటే వాళ్ళు బ్రహ్మాండంగా సేల్స్ చేస్తారు. ఆ వ్యవస్థ, ఆ షాపు బ్రహ్మాండంగా లాగుతుంటాయి. అలాగే మీరు ఒక కన్స్ట్రక్షన్ చేపడితే కన్యా లగ్నంలో కానీ కన్యా రాశిలో కానీ జన్మించిన వారిని మేస్త్రిగా నియమించుకున్నా, కనీసం సూపర్వైజర్గా పెట్టుకున్న ఆ వర్క్ చాలా తొందరగా చాలా వేగంగా పూర్తి అవుతుంటుంది. అలాగే సొంతంగా మాత్రం వీళ్ళు ఏ పని చేద్దామన్నా కూడా కంప్లీట్ కాకుండా అనేక రకాలుగా ఇబ్బందులు పడడం, చాలా సందర్భాల్లో ఆ పనులు ఆ కార్యక్రమాలు మధ్యలో ఆగిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా పాపం ఇతరులకి ఉపయోగపడుతూ సొంతానికి మాత్రం ఏదన్నా సాధించాలంటే చాలా కష్టపడి జీవితంలో సాధించవలసి ఉంటుంది. ముఖ్యంగా మనం గృహం ఏర్పడాలంటే వీళ్ళకి చాలా కష్టపడిన తర్వాత, చాలా స్ట్రగుల్ పడిన తర్వాత, అంటే వీళ్ళకి ఏదో ఒక బాధ్యత అలా రావడం జరుగుతుంటుంది. అబ్బాయి పిల్లల చదువు పూర్తయ్యాక కట్టుకుందాం, వాళ్ళ పెళ్ళిళ్ళకి కట్టుకుందాం, ఈ విధంగా కాలయాపనం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదైనా రిటైర్ అయ్యి కట్టుకుందాం అనుకుంటే ఆ వచ్చిన ధనం పిల్లల అవసరాలకు వేరే అవసరాలకు ఇవ్వటం వల్ల అప్పుడు కూడా కట్టుకోలేకపోతుంటారు. గట్టి ప్రయత్నం చేస్తే తప్ప ఈ రాశి వారికి లేదా ఈ లగ్నం వారికి సొంత గృహం ఏర్పడడం అన్నది చాలా కష్టమనే చెప్పచ్చు. సో ఈ విధంగా ఉంటే మరి చతుర్థ భావం అంటే గురువు బలంగా ఉంటే ఈ రాశి వారికి గృహయోగం ఏర్పడుతుంది. అంటే గురువు బలంగా ఉండాలంటే స్వక్షేత్రమైనటువంటి ధనుసు రాశిలో కానీ మీనరాశిలో కానీ 11వ రాశి అయినటువంటి వృశ్చిక రాశిలో ఉంటే కంపల్సరిగా గృహయోగం ఏర్పడుతుంది. అది పిల్లల యొక్క సహకారంతో ఏర్పడుతుంది. సాధారణంగా గురువు సంతానకారకుడు కాబట్టి పిల్లలు అభివృద్ధి చెందిన తర్వాత కానీ, లేదంటే వాళ్ళ పేరుతో మీరు కట్టుకున్నా, లేదంటే వారు పెద్ద అయిన తర్వాత వారి ధనంతో మీకు గృహం కొనినా మొత్తం మీద ఆ విధంగా మీకు ఏర్పడుతుంది. సో అలాగే లగ్నం కూడా బలంగా ఉండాలి. అంటే లగ్నాధిపతి బలంగా ఉండాలి. బుధుడు బలంగా ఉండాలి. అంటే బుధుడు బలంగా ఉండాలంటే ఇక్కడ లగ్నానికి దశమానికి కూడా బుధుడే కారకుడు కాబట్టి, అంటే ఉద్యోగం బాగుంటే వీళ్ళ వ్యక్తిగత జీవితం బాగుంటుంది కాబట్టి బుధుడు బలంగా ఉండాలంటే వీళ్ళం విఘ్నేశ్వరుణ్ణి, ఎస్పెషల్లీ కన్యా రాశి వారు విఘ్నేశ్వరుణ్ణి ప్రతినిత్యం పూజించుకోవడం, వీలుంటే మన పచ్చ రాయని ఒక గ్రీన్ స్టోన్ ఒకటి దొరుకుతూ ఉంటుంది. దానితో వినాయకుడు విగ్రహాన్ని తయారు చేయించి, లేదా ఈ మరకత స్టోన్ దొరకదు, పచ్చ స్టోన్ దొరకకున్నప్పుడు వెండితో వినాయకుడి విగ్రహాన్ని తయారు చేయించి, ఒక బొటన వేలు ప్రమాణంలో తయారు చేయించి, సాలిడ్గా ఉండాలన్నమాట. అది గుల్లగా ఉండకూడదు, లోన్ డొల్లగా ఉండకూడదు అన్నమాట. మంచి ప్యూర్గా వెండితో చాలా స్ట్రాంగ్గా ఎటువంటి గ్యాప్ లేకుండా మరి సాలిడ్గా ఉండి అటువంటి వినాయకుడిని పూజించుకుంటే వీళ్ళకి కొంతవరకు జీవితం అభివృద్ధి చెందుతుంది.
అటు వ్యక్తిగతంగాను అలాగే వృత్తిపరంగాను ఇంప్రూవ్మెంట్ అవుతారు. విష్ణు సహస్రనామం కానీ రామరక్షా స్తోత్రం కానీ అలాగే విఘ్నేశ్వరుడు అష్టోత్తరం కానీ ఏమన్నా చదువుకుంటూ వ్యక్తిగతంగా వీళ్ళ ముందు అభివృద్ధి చెందిన తర్వాత మరి గృహం ఏర్పాటు చేసుకోవాలంటే చతుర్థం అంటే గురువు బలవంతుడు అవ్వాలి. అంటే గురువు బలవంతుడు అవ్వాలంటే ఒక గురువుని ఆశ్రయించాలి. వీళ్ళ సత్యసాయి బాబా, లేదంటే దత్తాత్రేయుడు, లేదంటే రాఘవేంద్ర స్వామి, ఏదో గురువుని ఆశ్రయించడం, లేదా మాతృస్థానాన్ని తల్లిగారిని గౌరవించడం, వారి యొక్క ఆశీస్సులు పొందడం, వారికి కావాల్సిన సౌకర్యాలు అందించడం, ఇవన్నీ చేయడం వల్ల కూడా చతుర్థ భావం యాక్టివేట్ అవుతుందన్నమాట. చతుర్థ భావం యాక్టివేట్ అవుతే ఆటోమేటిక్గా మీకు 11వ భావం చంద్రుని యొక్క భావం కాబట్టి అది కూడా యాక్టివేట్ అయ్యి మీకు తొందరగా గృహయోగం ఏర్పడే సూచనలు కంపల్సరీగా ఏర్పడతాయి. సో అలాగే మరి అద్దెంట్లో నివసిస్తున్న వాళ్ళకి, లేదంటే సొంత గృహం చాలా కాలంగా లేదు, మనం ప్రయత్నం చేస్తున్నాక వెళ్ళటం లేదంటే వాళ్ళు నివసిస్తున్నటువంటి గృహంలో వాస్తుపరంగా ఉత్తర భాగం అంటే కంప్లీట్గా ఈశాన్యంకి అటు తూర్పు అయితే ఇటు ఉత్తరం, మనం తూర్పు వైపు నిల్చుంటే మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే మన సూర్యుని ఎదురుగా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉత్తర భాగం అవుతుంది. ఆ ఉత్తర భాగం మీరు నివసిస్తున్నటువంటి గృహంలో ఉత్తరంలో ఎటువంటి టాయిలెట్స్ కానీ, అవుటర్గా గోతులు కానీ, బయట నుంచి వీధి పోటు కానీ, లేదా ఉత్తరం ఏదైనా క్రాస్గా ఉండడం కానీ, ఈ విధంగా ఏదన్నా ఉత్తర భాగానికి సంబంధించినటువంటి దోషాలు ఉంటాయి. ముఖ్యంగా ఈశాన్యంలో ఏదన్నా రూమ్ ఉండి ఇది పూజ గది నిమిత్తం కానీ, మామూలుగా చిల్డ్రన్ బెడ్రూమ్ కానీ ఈశాన్యంలో రూమ్ ఉన్నా, ఉత్తర గోడకి టాయిలెట్స్ ఉన్నా, అలాగే ఉత్తర వాయువులో ద్వారాలు లాంటివి ఉన్నా, ఇవన్నీ కూడా ఉత్తరం వైపు భాగం దోషం ఏర్పడడం వల్ల ఈ రాశి వారి మీద, ముఖ్యంగా కన్యా రాశి వారి మీద ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, ప్రేమ సంబంధించిన వ్యవహారాల్లో ఫెయిల్యూర్సు, అపకీర్తి, రుణాలు తీర్చలేకపోవడం ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మీరు నివసిస్తున్నటువంటి గృహంలో ఉత్తర దోషం లేకుండా చూసుకోవడం, అలాగే అది ఇండిపెండెంట్ హౌస్ అయితే ఉత్తర భాగంలో అంటే ఈశాన్యం కాకుండా ఉత్తర భాగంలో కానీ, ముఖ్యంగా ఉత్తర వాయువులో ఎటువంటి గోతులు ఉండకూడదు. బలమైనటువంటి అంటే ప్రహరీ గోడ దాటి ఎటువంటి చెట్లు కానీ వృక్షాలు కానీ ప్రహరీ గోడ దాటి ఉండకూడదు. అలాగే ఉత్తర ప్రహరీ గోడకు ఆనించి ఎటువంటి టాయిలెట్లు కానీ ఎటువంటి కట్టడాలు కానీ ఉత్తర ప్రహరీ గోడను ఆనించి ఉండకూడదు. అలాగే ఉత్తర ప్రహరీ గోడ మీద ఎటువంటి పూల కుండీలు కానీ బరువులు కానీ పెట్టకూడదు. అలాగే మన పక్కన విడిచిపెట్టి అటువైపు భాగం వాళ్ళు అంటే మీకు వారికి మీకు ఉత్తరం గోడ వాళ్ళకి దక్షిణం గోడ అవుతుంది. కాబట్టి వాళ్ళ వైపన్న ఈ గోడకి అటాచ్డ్గా సాధారణంగా వాళ్ళు దక్షిణ వాళ్ళకి బాగుంటుంది. కాబట్టి ఈ గోడ మీద బాత్రూమ్లు కానీ షెడ్లు కానీ వేసేస్తుంటారు మీ గోడ చేర్చి. ఆ విధంగా ఉన్న ఆ గోడకి చేర్చి వాళ్ళు గృహం ఉన్న కంపల్సరీగా మీరు అటు ఉద్యోగపరంగా వెదగలేరు, అటు ఆరోగ్యపరంగా బాగోదు, జీవితంలో ఎప్పుడు కూడా స్వగృహం ఏర్పడదు. ఒకవేళ ఉన్నా కూడా అది పరాధీనమై ఇతరుల ఆధీనంలో ఉంటుంది. ఇమీడియట్గా ఆ గృహాన్ని విడిచిపెడితేనే మీకు తర్వాత సొంత గృహం ఏర్పడే అవకాశం ఏర్పడుతుంది. ఈ జాగ్రత్త ఒకటి తీసుకోండి. అలాగే ఎక్కువ ఓపిక ఉన్నవాళ్ళు విష్ణు సహస్రనామాన్ని చదువుకోవడం, గురు చరిత్ర పారాయణ చేయడం, ఎస్పెషల్లీ ఆవుకి గోవికి సేవ చేయడం, ఇటువంటివి చేయడం వల్ల సొంత గృహం ఏర్పడుతుంది. సో అలాగే మరి మనం ఇందాక చెప్పినట్టు వెండితో చేసినటువంటి వినాయకుడిని పూజించుకోవడం వల్ల సొంత గృహం ఏర్పడుతుంది. ఒకవేళ వెండితో కూడా మనం చేయించుకోలేమనుకున్నప్పుడు తెల్ల జిల్లేడుతో తయారు చేసినటువంటి వినాయకుడిని అయినా సరే పూజించుకోండి. అప్పుడు మీకు సొంత గృహం ఏర్పడుతుంది, అటు ఆరోగ్యం ఏర్పడుతుంది, అటు గురువు యొక్క అనుగ్రహం ఏర్పడుతుంది, సంతానం కూడా అభివృద్ధి చెందుతారు. ఏదన్నా సరే ఇల్లు కట్టిన తర్వాత మాత్రమే కన్యా రాశి వారికి లేదా కన్యా లగ్నం వారికి
అభివృద్ధి మొదలవుతుంది. ఎందుకంటే సహజ చతుర్థ భావం కన్యా రాశి వారికి లాభస్థానం కాబట్టి మీరు గృహం కట్టుకుంటే లాభస్థానం యాక్టివేట్ అయ్యి మీకు ఆదాయం పెరుగుతుంది, సౌకర్యవంతంగా హ్యాపీగా ఉంటుంది, అన్ని విధాలా ఆనందంగా సాటిస్ఫైడ్గా ఉంటారు. స్వస్తి.